బిర్యానీ అంటే ఎవరికైనా నోరూరకుండా ఉంటుందా? మా హోమ్ స్టైల్ బిర్యానీ ఒకసారి చూసేయండి. చూడండి, రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది. సూప్ కూడా సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంది. చూసారు కదా, తిని ఆహా సూపర్ అనాల్సిందే. రైస్కి మసాలా కూడా కరెక్ట్గా సరిపోయింది. పీస్ కూడా చాలా బాగా ఉడికింది. కేజీ చికెన్ తీసుకోండి. బిర్యానీకి ముక్కలు పెద్దగా ఉండాలి. కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్. నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 3 కూడా వేసుకోవచ్చు, 5 గరిటెల పెరుగు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకుందాం. బాస్మతి రైస్ని కడిగేసి ఒక అరగంట పక్కకు పెట్టుకోండి. ఒక 5 ఉల్లిపాయలు పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. క్యారెట్ సన్నగా కట్ చేసుకోండి. బిర్యానీ కోసం 3 స్టార్ పువ్వులు, కొంచెం సాజీరా, సోంపు, 4-5 బగారా ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, కొంచెం బండ పువ్వు, ఒక 8 లవంగాలు, కొంచెం జాపత్రి, ఇలాచి, కొంచెం కసూరి మేతి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోండి. కొత్తిమీర, పుదీనా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసుకొని 3 బగారా ఆకులు, కొంచెం సోంపు, 4 లవంగాలు, కొంచెం బండ పువ్వు, 3 చెక్క స్టార్ పువ్వు, 4 ఇలాచి, కొంచెం కసూరి మేతి అన్నీ వేసుకున్నాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోండి. ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. బగారా రైస్లోకి వాటర్ మరుగుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 బగారా ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, బండ పువ్వు, ఇలాచి, స్టార్ పువ్వు, కొద్దిగా సోంపు, సాజీరా, కొంచెం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, కొంచెం పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం. చికెన్ బాయిల్ అయ్యాక కసూరి మేతి, బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని గ్రేవీ ఇలా ఉన్నప్పుడు 70% ఉడికిన రైస్ తీసుకొని వేసుకోవాలి. కొంచెం రైస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోండి. మిగిలిన రైస్ని 90% ఉడికించుకోండి. ఇప్పుడు మిగిలిన రైస్ని వేసుకోండి. ఒకసారి స్ప్రెడ్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఫుడ్ కలర్, హోమ్ మేడ్ ఫుడ్ కలర్ అన్నీ వేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు దీనిపై బరువు పెట్టుకోండి.